హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఒక వెబ్‌సైట్‌ని ఫ్రీగా నెట్‌లిఫైలో ఎలా హోస్ట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు హోస్ట్ చేయాలి అనంటే, మనం ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసిన తర్వాత అది ఇంటర్నెట్‌లో ఎవరైనా యూజ్ చేసుకోవాలి అనంటే, అది ఖచ్చితంగా హోస్ట్ చేయాలి. ఒక సర్వర్‌లో, లైవ్ సర్వర్‌లో. సో, ఇప్పుడు మన సిస్టమ్‌లో ఉంటే మనం మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ నేను ఒక శాంపుల్ స్టాటిక్ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేశాను. దీన్ని ఎలా హోస్ట్ చేయాలో నెట్‌లిఫైలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే మనం నెట్‌లిఫై అని టైప్ చేయాలి ఏదైనా బ్రౌజర్‌లో. టైప్ చేసిన తర్వాత netlify.com అనే సైట్ ఓపెన్ చేసి, దీంట్లో ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. సైన్ అప్ విత్ ఈమెయిల్, సైన్ అప్ విత్ ఈమెయిల్, గిట్‌హబ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది అడుగుతుంది. సో, అలా ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఈమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యున్నట్టయితే మనకి ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ మెసేజ్ వస్తుందనమాట. సో, ఇక్కడ వెరిఫై ఈమెయిల్ బటన్ క్లిక్ చేసాక మనకి ఈ విధంగా వస్తుంది. సో, నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి ఇంకా వెరిఫై చేయలేదు. అందుకే నేను సైన్ అప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఆ వెరిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేసాక టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా! ఇక్కడ పర్సనల్ ఏదో ఒకటి పెట్టుకోవాలి క్లయింట్ అని. ఇక్కడ నేను ఐ యామ్ ఏ హాబీ డెవలపర్ అని పెడుతున్నా. పర్సనల్ సైట్ అని పెడుతున్నా. ఇక్కడ మనం ఒక నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ సీఎస్ వరల్డ్ అని ఇస్తున్నా. సీఎస్ వరల్డ్ తెలుగు. సెటప్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్‌ది మనకి ఒకవేళ మన వెబ్‌సైట్ ఫోల్డర్స్ అనేవి గిట్‌హబ్‌లో ఉంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా? లేకపోతే ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు ఒక వెబ్‌సైట్‌ని టెంప్లేట్స్ ఉంటాయి. లేకపోతే ఆల్రెడీ ఉన్న టెంప్లేట్‌ని ఆల్రెడీ మనం క్రియేట్ చేసింది కూడా ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకేముంది డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ సైట్ అవుట్‌పుట్ హియర్ అని ఉంది కదా! అవుట్‌పుట్ ఫోల్డర్ హియర్ అని ఉంది కదా! సో, ఇప్పుడు మనం నేను ఒక ఫోల్డర్‌ని ఇక్కడ పెట్టాను లెఫ్ట్ సైడ్. సో, ఈ ఫోల్డర్‌ని మనం అప్‌లోడ్ చేస్తున్నాం. ఈ ఫోల్డర్‌లోనే కోడ్ అంతా ఉంది. సో, ఇప్పుడు నేను దాన్ని ఇక్కడ డ్రాగ్ చేశాను. ఇక్కడ మనకి సైట్ అనేది అప్‌లోడింగ్ అని వస్తుంది. అప్‌లోడ్ అయిపోయాక ఫినిష్ అని వస్తుంది. ఇక్కడ సైట్ నాట్ హాస్ బీన్ డిప్లాయిడ్ అని వచ్చింది. అప్‌లోడ్ అయ్యేంత వరకు ఇలాగే వస్తుంది. సో, ఇప్పుడు మనకి ఇదైతే అప్‌లోడ్ ఫినిష్ అయింది. అప్‌లోడ్ ఫినిష్ అయ్యాక ఇక్కడ పబ్లిష్డ్ అని వస్తుంది. సో, ఇక్కడ మనకి పైన చూసుకున్నట్టయితే డిప్లాయ్స్ ఫర్ అని చెప్పి ఇక్కడ మనకి రాండమ్‌గా ఏదో ఒక డొమైన్ నేమ్ అనేది తీసుకుంటుందనమాట. సో, బై డిఫాల్ట్ ఇది తీసుకుంటుంది. సో, ఇప్పుడు మనం జనరల్‌గా www.amazon.com అని ఎలా టైప్ చేస్తామో ఇక్కడ మనం ఇది టైప్ చేయాలి. ఇక్కడ ఏదైతే రాండమ్‌గా క్రియేట్ చేసిందో అది టైప్ చేయాలి. సో, నేనిప్పుడు అది కాపీ చేస్తున్నా. సో, ఇది కంప్లీట్ యూఆర్ఎల్ అనమాట. సో, ఇప్పుడు నేను దాన్ని యూఆర్ఎల్‌లో పేస్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇంతకుముందు లోకల్‌గా ఉండే వెబ్‌సైటు, ఇప్పుడు మనకి ఈ యూఆర్ఎల్‌తో సేమ్ వెబ్‌సైట్ ఎవరైనా యూజ్ చేసుకోగలుగుతారనమాట. సో, ఇప్పుడు మనకి అప్‌లోడ్ అయింది కదా!
హోమ్ పేజ్‌కి వెళ్ళినట్టయితే మనకిక్కడ ఎన్ని సైట్స్ అయితే హోస్ట్ చేసామో, అక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే సైట్స్ లిస్ట్ మీద మనకి అన్ని సైట్స్ వస్తాయి. మనం కావాలి అనంటే ఒక కొత్త సైట్‌ని ఇక్కడ కూడా యాడ్ న్యూ సైట్ అనే బటన్ మీద క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డ్రాగ్ చేసి కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి బై డిఫాల్టు ఆ సైట్ అనేది యూఆర్ఎల్ అనేది అంత యూజ్‌ఫుల్‌గా ఉండదు. సో, అది మనం చేంజ్ చేసుకోవాలి. సైట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి చేంజ్ సైట్ నేమ్ మీద క్లిక్ చేయాలి. సో, మనకి బై డిఫాల్ట్ ఏదో ఒకటి ర్యాండమ్‌గా వస్తుంది. నేనిక్కడ లైట్ బుకింగ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఈ నేమ్ అనేది ఆల్రెడీ తీసుకున్నది. ఇంతకుముందు ఎవరో ఇచ్చారు. అందుకే రావట్లేదు. ఇక్కడ మనం యూనిక్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఇంతకుముందు మనకి జస్ట్ ర్యాండమ్‌గా ఏదో ఒక టెక్స్ట్ అనేది వచ్చింది. ఆ డొమైన్ నేము. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఫ్లైట్ బుకింగ్ అని వచ్చింది. దాని యూఆర్ఎల్ కావాలి అనంటే ఫ్లైట్ బుకింగ్ లాస్ట్‌లో 2 జీస్ .netlify.app అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు అనంటే మనం ఫ్రీగా హోస్ట్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళ డొమైన్ లాస్ట్‌లో ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనం పెట్టుకున్నది ఏంటి అనంటే సబ్ డొమైన్ అని అంటారు దీన్ని. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసి మనం ఓపెన్ చేసుకుంటే సో, ఈ యూఆర్ఎల్ ఉంటే ఎవరైనా ఈ సైట్‌ని యూజ్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ మనకి ఒకవేళ డొమైన్ నేమ్ మనం కొనుక్కుంటే అంటే ఇప్పుడు మనకి ఫ్లిప్‌కార్ట్ యొక్క సైట్ నేమ్ ఫ్లిప్‌కార్ట్ ఎలా అయితే ఉందో, అమెజాన్ అయితే ఎలా అయితే ఉందో, మనకి నచ్చినట్టుగా ఒక డొమైన్‌ని మనం పర్చేస్ చేసి కావాలి అనంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనం రిజిస్టర్ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. మనం పర్చేస్ చేసిన డొమైన్ నేమ్ ఇక్కడ యాడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకుంటే ఆ డొమైన్ నేమ్ ద్వారా మన వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.